నమస్కారం బాబాయ్. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారి పాదయాత్ర సమయంలో జగన్ గారిని ఏ విధంగా బంధించింది లేదు, ఏ విధంగా చేసింది లేదు. అదేవిధంగా చేసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారి పాదయాత్ర చేస్తుంటే చాలా వరకు పాదయాత్ర చేయకుండా అడ్డుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారి పాదయాత్ర సమయంలో జగన్ గారు ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మద్యపానం నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు అడగనన్నారు. అదేవిధంగా చూసుకుంటే నాకు కనుక ఎక్కువ మంది ఎంపీలు కనుక నాకు ఇస్తున్నట్లయితే కేంద్రం మెడ వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. ఆ రెండింటి మీద మీరేమంటారు? ఆయన ఏమి తీసుకురాలేడండి. ఇప్పుడు మద్యపానం నిషేధం అనేది రాగానే దాన్ని తీసేస్తానన్నాడండి. తీగల లోగడ ఉన్న ప్రభుత్వం అయితే సీపుని ఎక్కడైనా ఉండేదండి 50 రూపాయలండి. అప్పుడు ఆ 50 రూపాయలది ఇప్పుడు 15 రూపాయలు ఖరీదు చేస్తుంది. స్పిరిట్ 15 రూపాయలది 150 రూపాయలు 200 వరకు అమ్ముతున్నారండి. గత ప్రభుత్వంలో అయితే పాపం లేబర్ ఆ చీపుని పనిచేసి వచ్చి ఆ లేబరు ఆ చీపుని ఎక్కడ 50 రూపాయలు తాగేవాళ్ళు. ఇప్పుడు దరిదారిగా సంవత్సరానికి దాని లెక్క అయితే 3000 కోట్లు లాభం పొందుతుందండి ఈ ప్రభుత్వం. ప్రధానంగా తీసుకుంటే జగన్ గారి పాలన ఎలా ఉందనిపిస్తుంది మీకు? చాలా దరిద్రంగా ఉందండి అది. ఎందుకంటే రోడ్లు చూస్తే రోడ్లు ఏమి లేవండి అసలు. ఎక్కడికక్కడికి మొన్న మేము అనుకున్నామండి. అది ఎలాగంటే బస్సులు కానీ, తర్వాత ఆటోలు కానీ, లేకపోతే టాటా ఏసీలు కానీ, బళ్ళు కానీ ఇవన్నీ వెళ్తుంటే గోతుల్లో పడుతుంటే ఆ గోతుల్లో పడుతుంటే జనాలు బాబోయ్ అంటున్నారో లేకపోతే మొరపెట్టుకుంటున్నారండి. ఆ గోతులు కూడా మొరపెట్టుకుంటున్నాయి బాబు బాబు అని, చంద్రబాబు అని. అంటే ఆయన వస్తేనే కానీ రోడ్లు అవ్వన్న లెక్క ఆ ప్యాసింజర్ అండి. అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మన రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందని మేము అభిప్రాయం. ఉద్యోగులకు వచ్చేసరికి సిపిఎస్ రద్దు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే సిపిఎస్ రద్దు చేయని విధానం పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏడేటి పాఠశాలలన్నీ తీసుకెళ్ళిపోయి ప్రభుత్వానికి విలీనం చేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగులకి సరిగ్గా ఫస్ట్ తారీఖు జీతం ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరేమంటారు? మాకు గేదెలు ఉన్నాయండి, 2 గేదెలు పాలు తీస్తున్నామండి. పాలు తీసి పాపం మాకు అక్కడ 2-3 ఉన్నారు టీచర్లు ఉద్యోగస్తులు. వాళ్ళకి వేస్తుంటే పాలు డబ్బులు కూడా ఇవ్వట్లేదు మాకు. ఏంటనంటే ఏముంది బాబు చెప్పుకోలేకపోతాం, చెప్పుకుంటే అన్నారు చేసేస్తారేమో, ఏదైనా చేసేస్తారేమో అని మాకు భయం వేస్తుంది, జీతాలు రావట్లేదని చెప్పేసి అంటున్నారు. దానివల్ల మాకు కొంచెం అర్థమవుతుంది ఏమండి. అయితే ఇలా చేసే విధానాలు ఏది కూడా అసలు సరిలేదండి. ఏదంటానికి కూడా భయమే అవుతుంది. ఈ లోకేష్ పాదయాత్రలో దరిదరిగా 50,000 మంది 1,00,000 మంది పైనే ఉంటున్నారు. అదైనా తక్కువ. ఈ ఇల్లు కానించి ఈ లోకల్ ఎమ్మెల్యేలు ఏమన్నా బంధించేస్తారేమో, లేకపోతే ఏమైనా పథకాలు తీసేస్తారో జరుగుతున్నారు. లేకపోతే లక్షల మంది ఉండాలండి అసలు లెక్క ఆ పాదయాత్రకి. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమంటారు? మా గ్రామంలో రోడ్లు అండి, మంచినీళ్ళు సరిగ్గా రావట్లా. నీళ్లు రావట్లేదంటే ఇది ఎలా వస్తుందంటే నదులు నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళు ఏం చేస్తున్నారు, కావాలని సముద్రానికి ఎత్తేస్తున్నారు. సముద్రానికి ఎత్తేస్తే లాభం ఏంటంటే ఇసుక వ్యాపారం చేసుకుంటున్నారండి. ఇసుక వ్యాపారం చేసుకుంటున్నారు. నీళ్లు ఉంటే మరి కుదరదు కదండి. ఆ నీళ్లు రాకపోతే ఈ ఎగసాయాలు ఊడ్చరు. ఎగసాయాలు ఊడ్చిన రైతు భరోసాలు, ఎగసాయం ఊడ్చకపోతే రైతు భరోసా రాదు, ఇవ్వవసరం లేదు. అది లాభం పొందుతున్నారు. ఒకే దెబ్బకి 2 పెట్టలు అన్నట్టు. అటేమో నీళ్ళు లేకపోవటం వల్ల ఇసుక వ్యాపారం చేసుకుంటున్నారు, ఇటేమో రైతు భరోసాలో ఆపేస్తున్నారు. అదేవిధంగా చెరువులు తవ్వుతున్నారండి. చెరువులు తవ్వుతేనే కమిషన్లో, తర్వాత చెరువులు తవ్విన తర్వాత ట్రాన్స్ఫర్లు పెట్టుకున్నారు దాని కమిషన్లో. అలా అయిపోయిందండి ప్రభుత్వం. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి తుఫాన్ వచ్చింది. సంబంధించినంత వరకు రైతుల పరిస్థితి ఎలా ఉంది? తుఫాన్ అంటే ఎక్కడెక్కడైతే తెలియదు ఏముందండి, అందరికీ తెలుసు. మొత్తం మునిగిపోయి రైతులు చాదుకున్నది లేదు. పోనీ ఆ ఎగసాయిల పక్కనే అంటే పూరు గుడిసెలు ఉన్నాయండి. ఆ పూరు గుడిసెలు ఉన్న వాళ్ళకి కూలిపోయి ఇళ్ళు పాపం మట్టి గోళ్ళు నానిపోయి ఏకంగా పడిపోయినాయండి అవి. పాపం పోనీ వాళ్ళకన్నా సహాయం చేస్తే ఒక రకమండి. పూరు గుడిసెలు అంటే పక్కా లేబరండి, పని చూసుకుంటే తిన్నట్టు లేదు, పనులు కూడా లేవండి అసలు. ఫోటోలు తీసుకెళ్తామే వాళ్ళ పని, ఏం రాసుకి వెళ్తామే ఏం రావు. అధికారులు వచ్చారా? అధికారులు అంటే ఈ లోకల్లో వస్తున్నారండి. వస్తుంటే మేము కూడా అలర్ట్ చేసాం. పాపం 2 ఇళ్ళు ఉన్నాయి అక్కడ పాటి మీద, లక్ష్మీపురం పాటి మీద అండి. పక్కా లేబరు. వాళ్ళకి వెనక ముందు ఎవరు భార్య భర్తలో. ఒక అతనికి అయితే ఈ పాపం షుగర్ కింద వచ్చి ఏళ్ళు తీసేశారు.
ఆడ మనిషికి నడుము లేదు, అలాగే దిగితే అక్కడక్కడ పని చేసుకుంటూ వస్తుంది. వాళ్ళ ఇల్లు మొత్తం పడిపోయిందండి. పడిపోయింది. బలే గోపాలం అని అండి, అది పడిపోయిందండి. పడిపోతే కనీసం ఇన్ఫార్మ్ చేస్తే అసలు ఎవరో రాలా. పూర్వం అలాంటి వాళ్ళు కూడా చేయకపోతే ఇంకెందుకండి ఈ ప్రభుత్వం, నాకు అర్థం కాదా. ఆళ్ళకి డబ్బులు వేయటం, ఆళ్ళకి డబ్బులు, అదేనా అభివృద్ధి? ఇప్పుడు వేస్తున్నారు, వేసినట్టుగానే మళ్ళీ లాగేసుకుంటున్నారు. ఆటో వాళ్ళు చూస్తుంటే ఆటో వాళ్ళు ఏమంటున్నారు, బాబోయ్ మాకు వద్దు, మాకు రోడ్లు వేయండి. 10,000 వేస్తున్నారు. అది పోతుంటే, ఆ ఇరిగిపోతుంటే మామూలుగా ఆ డబ్బులు ఎందుకు పనికి రావట్లా, సకాన కూడా రావట్లా. మళ్ళీ మా డబ్బులు వేస్తున్నాయి ఎందుకండి అవి. ఆ స్కూళ్ళు చూస్తుంటే పాపం ఆర్సీఎం స్కూళ్ళు ఉన్నాయండి, ఆ స్కూళ్ళు కూడా తీసేశారు. తీసేశారండి. తీసేసి అమ్మఒడి వేస్తున్నామంటే అమ్మఒడి ఎంత వేస్తున్నారండి, సంవత్సరం తగ్గుకుంటూ వస్తుంది. ఇక్కడ ఏం అడుగుతున్నారు, 20,000 కానీ 25,000 చదివించాలంటే పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి. మరి ఎక్కడ తట్టుకుంటామండి ఇవన్నీ? చదువులు కూడా నాశనం అయిపోయింది. తెలుగు నేర్పడరా బాబు మన ఆంధ్ర రాష్ట్రంలో అంటే ఇంగ్లీషు అంటున్నారు. ఇంగ్లీష్ ఏంటి, ఇంగ్లీష్ ఎవరు చెప్తాడు? ఇంగ్లీష్ ఇచ్చినోడికి ఎంత ఇవ్వాలి జీతాలు? ఈ తెలుగు బళ్ళే దికాణం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఇక్కడి నుంచి లాక్కాడికి అని అక్కడికి వెళ్తున్నాం. నాడు నేడు కింద పాఠశాలన్నీ బాగు చేస్తున్నారు, ఎంతవరకు బాగు చేస్తున్నారు? అసలు ఎక్కడ కూడా బాగు చేసిన లేదండి. పాఠశాలలు ఏమిటి ఎత్తేస్తున్నారు కదండి, పాఠశాలలు తీసేస్తున్నారు. ఎక్కడో 1-6 ఉంటే అది బాగు చేస్తారు ఏమి లేవండి. అసలు అవి మాటల వరకేనండి ఈ ప్రభుత్వం, పనులు అయితే లేవండి. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో అయినా సరే, జగన్ గారి హయాంలో సరే కార్పొరేషన్లు ఉన్నాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాఫీల కార్పొరేషన్లు ఉన్నాయి. సంబంధించినంత వరకు ప్రతి కార్పొరేషన్కి కొంత నిధి ఉంటుంది. జగన్ గారి హయాం వచ్చినాక కార్పొరేషన్లు ఎలా పనిచేస్తున్నాయి? అక్కడే చెప్తున్నామండి మేము. ఎలా చెప్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఇచ్చేసాడు, మా గ్రామానికి ఆటోలు ఇచ్చారండి, పాప వ్యాపారం చేసుకుంటే మోటార్ సైకిల్ ఇచ్చారు, టీవీఎస్లు అని ఇచ్చారు. తర్వాత చిన్న చిన్న లోన్లు అవి ఇచ్చారు, వల్ల ఏ ఇచ్చారండి. ఈయన ఇన్ని ఇచ్చేసాడు, నన్ను ఒకసారి చూడండి అంటే ఇక మేమేం చేసామండి, ఇంకేయో పడగొట్టేస్తాడేమని మేము చూసామండి. చూస్తే అసలు ఏమీ లేవండి. ఆయనే పెట్టండి పాపం. చాలా పథకాలు, సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ పప్పు బెల్లాలు పక్క లేబర్ వండుకుని వెళ్ళండి. ఇప్పుడు అవి ఏమీ లేవండి. అమ్మఒడి ఒకటి వేస్తున్నాడు, అదేనా ఎవరికి వేస్తున్నాడంటే గ్రామంలోనూ 2-3 కుటుంబాలు ఉంటున్నాయి. వాళ్ళు గుర్తు ఇంత ఉన్నవాళ్ళకి ఏమి లేదు కదండి, వాళ్ళకి ఏమి లేవండి. వాళ్ళిద్దరికి వేస్తున్నాడు, వాళ్ళిద్దరికి అయితే అమ్మఒడి వేసేస్తున్నాను, అమ్మఒడికి అందరికీ అందేస్తుందని. అదేవిధంగా చూసుకుంటే రైతులు అందరికీ రైతు భరోసా వేస్తానంటున్నారు. సంబంధించినంత వరకు అందరి అకౌంట్లో రైతు భరోసా పడుతుందా? పడిన రైతు భరోసా రైతులకి ఎంతవరకు సరిపోతుంది? చంద్రబాబు నాయుడు ఉండగా లోకడ ప్రభుత్వం అంటే, చంద్రబాబు నాయుడు అనే కాదులండి, లోకడ ప్రభుత్వం ఏదైతే అది ఎగసాయానికి వేసేవాడు. ఎగసాయం లేక చెరువు ఉంటే వాళ్ళకి వేసేవాడు. అందరికీ గుర్తించేది. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత చెరువుకి లేపేశాడు, ఊడిసినోడికే అన్నాడు. పునదైనా కరెక్ట్గా రావట్లేదండి అది. ఆ రైతు భరోసా అనేది కూడా మరి ఏంటో తప్ప ఆ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే పడిందండి. ఈయనకి వేసినందుకు ఆ దుర్మార్గ పాలన మాకు మొత్తానికి తీసేశాడు.